కార్యక్రమం లెంటల్లోనైనా నీపై నీ దీవెని కుమ్మరించినైనా ఎన్నో రోజుల నుంచి మేము ఆశించిన రీతిగా తండ్రి నువ్వు ఈ కార్యము నువ్వు నెరవేర్చినందుకై నీ పదాన్ని కోటి స్తోత్రములు తండ్రి. నా ప్రభా నా దేవుడు నాయన నీ బిడ్డను ఒక ఇంటి ఇల్లాలుగా నాయన నువ్వు నిలబెట్టినందుకై నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఈ కుటుంబాలను నువ్వు దీవించము ఆశీర్వదించము నాయన. ఈ కార్యం నువ్వు జరిపించినందుకై నీ పాదములు స్తోత్రములు నాయన. వచ్చిన ప్రతి బిడ్డను నువ్వు దీవించమని వేడుకుంటున్నావు నాయన. ఇంతవరకు నువ్వు జరిపించిన కార్యములన్నింటిలో నువ్వు మతిపించుకున్నందుకై నీ స్తోత్రం నాయన. ముందు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో నువ్వు తోడు నాయన. 11వ తారీఖున జరగబోయే ఆ వివాహములో నాయన నువ్వే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని ఈ నామానికి ఘనత తెచ్చుకుంటే విధంగానైనా వివాహం జరగకనైనా ఏ కొలతలు జరగకుండా తండ్రి యేసయ్య ఆ ప్రభా నిన్ను మేము నమ్మినాం కనుక తండ్రి ఆ కార్యములన్నీ నెరవేర్చమని దేవుడు అయినా వచ్చిన బంధుమిత్రాలను రక్షములను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వాదమండి. దివ్య నాయన దివ్యాను తండ్రి నాయన మరి ప్రభా యేసయ్య ఆ బిడ్డకు నా తండ్రి నాయన మరి ఇన్ని దినాలకు సమీపంగా నాయన మరి ప్రభా మమ్మల్ని అందరినీ చోటుకు చేర్చినందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆశీర్వదించి దీవించి మిగిలిన కార్యక్రమాలన్నీ నాయన నువ్వు నెరవేర్చి కాచి కాపాడి ఆస్వాదించమని ఇచ్చేయండి ఇద్దరు చూడు మామ్